హే గైస్, వెల్కమ్ టు ఐషు ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ అవ్వటం అన్నమాట. నాకు చాలా ఇష్టం. అదేంటంటే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. వెరైటీ ఉంది కదా. సగ్గుబియ్యం పాయసం వినుంటారేమో కానీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం వినుంటారు నాకు తెలిసి. అండ్ ఇది మా మమ్మీ సగ్గుబియ్యం పాయసం అంటే మా ఇంట్లో ఎవ్వరు తినరు, నేను కూడా తినను. కాబట్టి మా మమ్మీ ఒకసారి క్యారెట్తో కూడా ట్రై చేశారన్నమాట. చాలా బాగుంది. మొత్తం మేమే తినేసాము. కాబట్టి మా పెద్దవాళ్ళు కూడా చేసేవాళ్ళంట. కాబట్టి మా మమ్మీ ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేసిందనమాట. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను. తయారీ విధానం చేసుకుందాం రండి. సారీ గాయస్, ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను. అండ్ పెద్దవాళ్ళ కాలంలో బాడీ చల్లబడడానికి సగ్గుబియ్యం పాయసం చేసేవాళ్ళంట, చాలా హెల్దీ అని. టాపిక్లోకి వచ్చేద్దాం. క్యారెట్ తురుము, సగ్గుబియ్యం, పిస్తా, క్యాష్యూస్, బాదం, ఇది యాలకల పొడి, గీ, హనీ. అండ్ ఇది 1 గ్లాస్ సగ్గుబియ్యం. 1 అవర్ నానబెట్టుకోవాలి ఖచ్చితంగా. అది మనకి చూసారా ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. జస్ట్ 1 కప్ అన్నమాట. ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. 1 లీటర్ మిల్క్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత బాదం, క్యాష్యూస్, పిస్తా మీ ఆప్షన్ అది. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మాకైతే కిస్మిస్ వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి మేము వేసుకోలేదు. మీ ఆప్షన్, మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లా మంచి కలర్లో వచ్చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి క్యారెట్ తురిమిని వేసుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను ఈ కప్తో 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇంకా ఈ కప్తోనే వాటర్ కూడా తీసుకున్నాను. సో దీంతోనే తీసుకొని వేసుకున్నాను మెజర్మెంట్తో. అట్లనే వాటర్తో కూడా వేసేయాలి. సిక్స్టీ 60% బాయిల్ అవ్వాలి. నాకు ఎందుకో ఇది సరిపోదు అనిపిస్తుంది. సో నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నా. కొంచెం మిక్స్ చేసుకుందాం. ఓన్లీ 60% బాయిల్ అవ్వాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. సగ్గుబియ్యం కదా, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1 లీటర్ చిక్కటి పాలు పోసుకుందాం. నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. పొంగొచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. క్యారెట్ వేసేసుకుందాం. క్యారెట్ వేస్తూ కూడా మిక్స్ చేసేసుకోవాలి. క్యారెట్ మొత్తం వేసేసుకోవాలి.
మొత్తం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం చూసారా మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, సగ్గుబియ్యం, క్యారెట్, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందాం, సాఫ్రాన్, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం, ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్, అది పాలలో వేసి మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇది వేసుకుంటే. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మనం హనీ వేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూసారా, వేడిగా పొగలేస్తూ కొంచెం గట్టిపడి ఉంటుంది, చిక్కబడి ఉంటుంది కొంచెం. చూసారా ఎంత బాగుందో మన సగ్గుబియ్యం పాయసం. ఇప్పుడు మనం హనీ వేసుకుందాం. స్వీట్ అన్నాం కదా, హనీ వేసుకోవాలి. హనీనంతా కూడా నీట్గా మిక్స్ చేసేసుకుందాం. ఎంత బాగుందో. మా మమ్మీ ఈ సగ్గుబియ్యం పాయసం అంటే ఈ క్యారెట్తోనే చేస్తారు. ఎప్పుడైనా వేడైనప్పుడు అలా. చూసారా, సగ్గుబియ్యం, క్యారెట్, అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఎంత కలర్ఫుల్గా, చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నాకైతే ఇది చాలా ఇష్టం. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ. అస్సలు చూసారు కదా సగ్గుబియ్యం పాయసం ఎలా ఉంటుంది. క్యారెట్ వేసి మనం దాన్ని ఎంత టేస్టీగా మార్చారో, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి. చూసారు కదా, టేస్టింగ్ టైం. ఎంత బాగుందో తెలుసా, అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి, అంత బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.